హాయ్ అందరికీ నమస్కారం. 40 రోజుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కేవలం 14 రోజులు అంటే 2 వారాల కోసం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. వాస్తవానికి 40 రోజుల క్రితము ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఏముందులే ఇరాన్కున్న శక్తి మేరకు ఇరాన్ మహా అయితే ఒక 10 రోజులు 15 రోజులు పోరాడగలుగుతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం గట్టిగా నిలబడిందని చెప్పాలి. ఇవాళ కూడా కాల్పుల విరమణ వరకు వచ్చిందంటే ఇరాన్కున్న ప్రధానమైన ఆయుధం, ఇరాన్ ప్రపంచాన్ని భయపెట్టిన ఆయుధం ఒకే ఒకటి, హర్మూజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్గా దీన్ని పిలుస్తారు. ఇదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రపంచ దేశాలకు దాదాపుగా 20 నుంచి 25% ఆయిలు, గ్యాసు, సరుకులు సప్లై కావటానికి, రవాణా కావటానికి ప్రధానమైన జలమార్గం. ఈ జలమార్గం ఇరాన్ కంట్రోల్లో ఉండటమే ప్రధానమైన రీజన్ అని మనం చెప్పాలి. సో ఇరాన్ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఇరాన్ మీద, ఇరాన్ ఏం చేసింది, గల్ఫ్ దేశాల మీద దాడులు మొదలుపెట్టింది. ఎట్ ద సేమ్ టైం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను టార్గెట్ చేసింది. ఆ నౌకలను టార్గెట్ చేయటం వల్ల చాలా వరకు ప్రపంచ దేశాలకు చమురు అందలేదు. మన భారతదేశంలో కూడా మనం అదే కదా ఫీల్ అయ్యాం. అయ్యో, గ్యాస్ నిల్వలు ఆగిపోయినాయి. చాలా హోటళ్లకు ఈ కమర్షియల్ గ్యాస్ అనేది ఆగిపోయింది. దీంతో చాలా హోటళ్ళు మూతపడ్డాయి. హోటళ్లలో తినే పదార్థాలు సంఖ్య తగ్గించారు. ఇంతకుముందు 10 రకాలు చేస్తే ఇప్పుడు కేవలం 4-5 రకాలు చేసుకున్నారు. వాటి మీద కూడా సెస్ చేసినట్టు 20%, 30% అదనంగా డబ్బులు వసూలు చేశారు. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర చాలా రోజుల తర్వాత మనం పెట్రోల్ బంకుల దగ్గర చూసాం, వరుసగా అందరూ నిలబడి పెట్రోల్ కోసం పడిగాపులు కాసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఎంత కీలకమో చూడండి. ఈ హర్మూజ్ జలసంధి మీద ప్రధానంగా చైనా ఆధారపడుతుంది, జపాన్, భారత్ 2వ స్థానం. హర్మూజ్ జలసంధి మీద ప్రధానంగా ఆధారపడేది చైనా, తర్వాత 2వ స్థానం భారత్, 3వ స్థానం జపాన్, 4వ స్థానం దక్షిణ కొరియా, ఇలాగనమాట. ఈవెన్ యూరప్ దేశాలు కూడా ఈ హర్మూజ్ జలసంధి మీదనే ఆధారపడతాయి. ఏంటి ఇంతకీ హర్మూజ్ జలసంధి? ఇవాళ ఈ 10 సూత్రాల్లో ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించింది ఏంటంటే హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళే ప్రతి నౌక మీద నేను ఈ పన్ను వేసుకుంటాను, టోల్ వసూలు చేస్తానని చెప్పింది. అంటే టోల్ వసూలు చేయడం అంటే ఇరాన్కు ఒక రోజుకు 1800 కోట్ల రూపాయల ఆదాయం రాబోతా ఉంది. అంటే ఒక నౌకకు 18 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. సో అలాగా 90 నుంచి 100 నౌకలు ఆ హర్మూజ్ జలసంధి గుండా వెళతాయి. అయితే ఆ వెళ్ళడంతో 1800 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఇరాన్కు ఆదాయం వస్తుంది. తద్వారా ఇరాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆ నిధులు ఉపయోగించుకుంటామని ఇరాన్ చెబుతోంది. దీనికి అమెరికా కూడా ఒక రకంగా ఓకే చెప్పింది. అయితే ఒమన్ మాత్రం దీనికి అంగీకరించలేదు. ఎవరయ్యా ఈ ఒమన్ మధ్యలో అంటే, ఈ హర్మూజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంటే ఒకవైపు ఒమన్ ఉంటుంది. ఇవాళ ఇక్కడ మనం చూస్తే మ్యాప్లో ఇక్కడ చూడండి, ఈ హర్మూజ్ జలసంధి ఎంత కీలకమంటే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలపటానికి ఈ దేశాలన్నింటికి ఉన్న ఒకే ఒక ఆధారం ఇది. దీన్ని ప్రధానంగా హర్మూజ్ జలసంధి అంటారు. దీన్ని ఇంకొంచెం మనం డెప్త్ చూస్తే ఇట్లుంటుంది హర్మూజ్ జలసంధి. ఇదంతా ఇరాన్, ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా యుఏఈ, ఇది ఒమన్ అనమాట. ఇక్కడ ఒమన్ ఉంటుంది. అంటే ఇక్కడ బహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అలాగే యుఏఈ దేశాలు కావచ్చు, దుబాయ్, రస్సాల్ ఖైమా, ఇలాంటి దేశాలన్నీ కావచ్చు. వీటన్నింటికి ఒక రకంగా కువైటు, బహ్రెయిను, ఖతారు, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, వీటన్నిటికి కూడా ఒకవేళ వీటన్నింటి నుంచి ఉత్పత్తి చేసే ఆయిల్ ప్రపంచ దేశాలకు చేరాలంటే ఈ జలమార్గం గుండానే వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ కువైట్ చూస్తున్నామా, ఇది సౌదీ అరేబియానా, ఇది ఇరాను, ఇది ఇరాకు. సో ఇక్కడి నుంచి ఈ మొత్తంలో నుంచి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయిన ఆయిల్ మొత్తం కూడా ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్కి చేరుతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఇక్కడి నుంచి మనకి అరేబియా సముద్రంలో ఈ రూట్ ఎట్లుంటుందంటే పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఒమన్ నుంచి అక్కడి నుంచి అరేబియా మహాసముద్రం, అరేబియా మహాసముద్రం నుంచి భారత మహాసముద్రం, ఇట్లా అనమాట. ఇట్లా వచ్చి
ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఈ మొత్తం దేశాలన్నిటికి కూడా ఈ ఆయిల్ వస్తుందన్నమాట. ఈ చైనా కావచ్చు, ఇతర తైవాన్ కావచ్చు, ఈ థాయిలాండ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, జపాను, ఇట్లా వీటన్నింటికి కూడా ఆయిల్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచే రావాలి. ఇది ప్రధానమైన మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇరాన్ ఇదంతా పర్వత ప్రాంతాలు. ఇక్కడ ఈ పర్వత ప్రాంతాల్లో ఇరాన్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చిన ప్రతి నౌకని ఎట్లా ఉంటుందంటే 53 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయాలి. 53 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయాలి. దూరమేమో 53 కిలోమీటర్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దగ్గర ఈ యుఏఈ ఇట్లా పొడుచుకొచ్చినట్టు ఉంటుంది ఇరాన్ మీదకు. ఇక్కడ కొంత మాత్రమే గ్యాప్ ఉంటుంది. మధ్యలో ఉన్నది 33 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉంటుంది. అక్కడ 53 కిలోమీటర్ల పాటు ఈ 33 కిలోమీటర్ల విడుతులోనే 53 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయాలి. అంటే ఈ ప్రయాణం చేసేటప్పుడు కూడా 33 కిలోమీటర్ల పాటు నౌకలు వెళ్ళలేవు. కేవలం 3 కిలోమీటర్ల పాటు నౌకలు వెళ్తాయి. ఎందుకంటే నౌక కిందకు కూడా అంత డెప్త్ ఉండాలి. సముద్రం అంత డెప్త్ ఉంటేనే ఈ నౌకలు వెళ్ళగలుగుతాయి. అంత డెప్త్ కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ 3 కిలోమీటర్ల వెడల్పులోనే వెళ్ళాలి. ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ పర్వత శ్రేణుల నుంచి ఇరాన్ అక్కడి నుంచి మిస్సైల్స్తో దాడులు చేస్తుంది, డ్రోన్లతో దాడులు చేస్తుంది. అట్ ద సేమ్ టైం సముద్రంలో మైన్స్ ఇరాన్ ఉపయోగిస్తుంది. ఇక్కడ సముద్రంలో కూడా మీకు ఇక్కడ చూడండి, ఇవన్నీ ద్వీపాలు. ఈ ద్వీపాలు కూడా వీటి మీద కూడా ఆధిపత్యము ఇరాన్కి మాత్రమే ఉంది. ద్వీపాల దగ్గరికి వెళ్ళి సముద్రంలో మైన్స్ పెట్టి నౌకలను కూడా పేల్చేసే ఒక ప్రమాదం ఉంది. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదమే వస్తే 2019లో ఇలాంటి ఒక ప్రయత్నం కూడా జరిగిందనమాట. ఇరాన్ స్వాధీనంలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్టయితే ఇది ఒమన్ అనమాట. ఇదంతా ఒమను, ఇది ఇరాక్. అంటే రెండింటికి సమానమైన హక్కు ఉంటుంది. ఇక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి ఇవన్నీ ఉత్పత్తి చేసిన ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇలా బయటికి రావాలంటే ఇటు ఇరాన్ ఒప్పుకోవాలి, ఇక్కడ ఒమన్ ఒప్పుకోవాలి. ఒమన్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకేం అభ్యంతరం లేదు, నేనేమి దీంట్లో టోల్ వసూలు చేయాలనుకోవట్లేదు, ఇది అంతర్జాతీయ జలసంధి, దీంట్లోంచి మనం వెళ్ళాలంటే మనం ఇతర దేశాలను ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి నేనైతే టోల్ వసూలు చేయాలనుకోవట్లేదు అంటుంది. కానీ అమెరికా, ఇరాన్ మాత్రం టోల్ వసూలు చేయడానికి అమెరికా కూడా అంగీకరించింది. తద్వారా అమెరికా కూడా ఎంతో కొంత దాంట్లో భాగం ఉంటుందనేది ప్రధానంగా కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ బహ్రెయిన్ దగ్గర, సో అంతకుముందు అమెరికా కూడా ఇక్కడ ఎక్కువగా నిఘా వేసి ఉంటుంది. ఈ బహ్రెయిన్ దగ్గర అమెరికాకు అతిపెద్ద నౌకాశ్రయం ఉందన్నమాట. అక్కడి నుంచి అమెరికా ఫోర్సెస్ నిరంతరం నిఘా కాస్తుంటాయి. సో ఇక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది ఆయిల్ అంటే, చూడండి మీరు ఒక్కసారి మ్యాపు, ఇక్కడి నుంచి బయటకు వచ్చింది, ఇటువైపు నుంచి మళ్ళీ ఇక్కడ యూరోప్ కంట్రీస్కి వెళ్తుంది, ఇటువైపు నుంచి ఈ కంట్రీస్కి అంతా వెళ్తుంది. అంటే ఎంత కీలకమైన జలసంధో మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ కువైట్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కువైటు, బహ్రెయిన్, ఖతారు, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాకు, ఇక్కడ వాళ్ళ జీవితాలంతా ముడిపడి ఉన్నది ఆయిల్ ఉత్పత్తి మీదనే. ఒకవైపు వాళ్ళ ఆయిల్ ఉత్పత్తి ఇక్కడ వైపు రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, రానందుకు మనం ఇబ్బంది పడతాం. మనం ఇప్పటికే చూసాం, మనం దాని ఎఫెక్ట్ మనం చూసాం. ప్రతి వస్తువు మీద కేవలం ఆయిల్ దొరక్కపోవడం అంటే ఆయిల్కి మాత్రమే సంబంధం కాదు. సో ఆయిల్ దొరకలేదనుకోండి, మనకు నిత్యావసర వస్తువులు రావాలి బయట నుంచి. ఆయిల్ 100 రూపాయలు ఉన్న ఆయిల్ 200 రూపాయలు అయిందనుకోండి రేపు, సో 200 రూపాయలు డీజిల్ అయింది. అప్పుడు ఈ రవాణా ఏదైతే వస్తువుల మీద అంతా రవాణా పెరిగిపోతూ ఉంటుంది. మనము ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, లేకపోతే బట్టలు కొనాలన్నా, ఇతరత్ర సరుకులు కొనాలన్నా, వీటన్నింటి మీద ఇప్పుడు హోటల్ ఎట్లయితే మనకి ఇడ్లీ మీద ఒక 20% పన్ను పెంచుకున్నాడు మొన్న, అలాగే దోశ మీద ఎట్లా అయితే వాడు పెంచుకున్నాడు, రేపు పొద్దున ప్రతి వస్తువు మీద కూడా ఇలాంటి టోలే పడతా ఉంటుంది మనకి ప్రతిదీ. అంటే సామాన్యుడి మీద భారం పెరిగిపోతుంది. సో ఇది అన్ని ప్రపంచ దేశాలకు ఇబ్బంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక గడువు పెట్టాయి, అంటే అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇరాన్ ఇప్పుడు నువ్వు దాడులు చేస్తుంటే ఇరాన్ అక్కడ సముద్రాలు పోనీ ఇరాన్ని అడ్డుకుందామా అంటే ఇరాన్ కూడా అంత ఈజీగా వశపడదు అక్కడ. ఎందుకంటే పర్వత ప్రాంతాల్లో మోహరించి ఉంటుంది, ఎక్కడో లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి కూడా లేదు, ఎక్కడి నుంచో వాళ్ళు నిఘా పెట్టేసి ఈ నౌకలన్నింటిని కొట్టేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ భారత దౌత్యం వల్ల చాలా వరకు కొన్ని నౌకల్ని ఇరాన్ వదిలేసింది. సో ముఖ్యంగా భారత్ అక్కడి నుంచి ఆధారపడుతుంది. అంటే ఆధారపడమంటే రష్యా నుంచి కూడా ఆయిల్ తెచ్చుకోవచ్చు, కానీ
రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అదే ఇక్కడ నుంచి అయితే కాస్ట్ తక్కువ అవుతుంది. సో తద్వారా ఈ హర్ముజ్ జలసంధి అనే ఒకే ఒక్క ఆయుధం ద్వారా ఇవాళ ఇరాన్ అనేది ప్రపంచ దేశాలను భయపెట్టింది. అట్ ద సేమ్ టైం అమెరికా లాంటి దేశాలు ఒప్పందానికి, అంత పెద్ద దేశమైనా చివరికి ఒప్పందానికి రావాల్సిన ఒక పరిస్థితిని సృష్టించిందంటే హర్ముజ్ జలసంధి ఎంత కీలకమో మనం తెలుసుకోవచ్చు. సో ఏదేమైనా ఈ హర్ముజ్ జలసంధి ద్వారా రేపటి నుంచి అయితే మొత్తం ఫ్రీగా, ప్రస్తుతం అయితే నౌకలు అయితే ఫ్రీగా వెళ్ళటానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఎంత టోల్ వసూలు చేస్తారు? ప్రపంచం అంటే ఈ శాంతి అనేది ఇండైరెక్ట్గా ప్రపంచం మీద భారాన్ని వేస్తోంది. సో ఒక్కొక్క నౌకకి 18 కోట్లు కట్టాలంటే మామూలు విషయం కాదు. తద్వారా మనకు ఆయిల్ రేట్స్ కూడా హైక్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున 100 రూపాయలు ఉండే డీజిల్ రేపు పొద్దున 105 రూపాయలు, 110 రూపాయలు, 115 రూపాయలు అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఒక క్లారిటీ రావాలి. ఒమనేమో వద్దంటుంది, ఇరాన్ ఏమో కావాలంటోంది, అమెరికా ఓకే అంటోంది. మరి ఇలాంటప్పుడు ఎంత టోల్ వసూలు చేస్తారు, ఎంత ఫీజులు వసూలు చేస్తారు అక్కడి నుంచి నౌకల్ని వదలటానికి ఏంటనేది ఇది ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమే. మరి రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 రోజుల్లో శుక్రవారం నుంచి పాకిస్తాన్లో చర్చలు మొదలు కాబోతున్నాయి. ఆ చర్చలు మొదలైన తర్వాత మాత్రమే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.